ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఎవరైనా చూడాలంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి సాఫ్ట్వేర్ క్లీన్ చేయాలి. మొత్తం అంతా ఓపెన్ చేసిన తర్వాత బండి అయితే ఎట్లా అయింది. నేను వచ్చేసి డ్రైవర్ ఇద్దరు కుర్రోడు కూర్చున్నాను డ్రైవర్ సీట్లో. ఆ బండికి అయితే డ్రైవర్. తర్వాత మన ఆయిల్తో కూడా ఈ సాఫ్ట్వేర్ ఒకసారి క్లీన్ చేస్తున్నారు. డీజిల్ ఎక్కడ కొంచెం మంచిది. అలా అయితే డీజిల్తో క్లీన్ చేసిన తర్వాత వాటర్తో కూడా వాటర్ చేస్తాడు. లోపల డస్ట్ మొత్తం ఉంటారు బయటకు రావడానికి. అయితే బేరింగ్ దొరికింది. ఇదే బేరింగ్ మనం పెరుగుతుంది. బేరింగ్ అయితే గ్రీజ్ వేస్తుంది. నేను డబ్బులు వేయడానికి మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇట్లయితే మనం దాంట్లో సెట్ చేసుకున్న తర్వాత టమాటా తీసుకొని చిన్న టమాటా తీసుకొని మనం తీసుకెళ్ళి ఇట్లా ఫిట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎక్కువ నాకు 5 గ్రామ్స్ ఉన్నాయి బేరింగ్. ఈ హబ్బు కూడా ఒకసారి గ్రీజ్ పెట్టింది. ఈ బేరింగ్ అవుటర్ కూడా స్టీల్ కాబట్టి అది ఫ్రీగా పోతుంది. మన హ్యామర్ క్లీన్ చేసినప్పుడు అందుకని గ్రీజ్ పెట్టింది. అయితే చేస్తుంది కొద్దిగా సైజుకి సరిపడా బేరింగ్ అయితే ఒకటి తీసుకొని దాని మీద పెట్టి మన హ్యామర్ అయితే యూజ్ చేయడం. ఈ బేరింగ్ తీసుకునేది ఈ బేరింగ్ అనేది సైడ్ ఉంది. ఇట్లా పైన యూజ్ చేయడం. ఇక్కడ కూడా మనం హ్యామర్ పైన చిన్న పెద్దగా పెట్టాలి, లేదంటే చిన్న తగ్గిపోతాయి. ఈ డబ్బులు అయితే మనం ఆ సాఫ్ట్లో కూర్చోబెట్టుకున్నాం. బేరింగ్ సెక్యూర్ ఇక్కడ తీసుకున్నాం. ఎందుకంటే లోపల మన లోపల ఫిట్ చేసుకుని బేరింగ్ సెట్ చేయాలంటే కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడైతే మనం కంఫర్టబుల్ కాబట్టి బేరింగ్ ఎట్లా పెట్టుకుంటారు మనం తీసుకుంటే మనం ఫిట్ చేయవచ్చు. మనకైతే బేరింగ్ ఇంకా కూర్చోదు. అది ఫ్రీగా పోవద్దు, అట్లానే హార్డ్గా పోవద్దు, నార్మల్గా పోవాలి. చిన్న సిస్టమ్ని చిన్న డబ్బులు వేసుకుంటూ మనం కూర్చోబెట్టాలి. అయితే మనకి బేరింగ్ డీటెయిల్ కావాలి. గ్యాస్ పెడతాం కదా, ఆ గ్యాస్ పెట్టి మనకి పిల్లవాలి బేరింగ్ తీసుకోవాలి. చిన్న కొట్టుకుంటూ బేరింగ్ని కూర్చోబెట్టాలి. అప్పుడు మనం సిలికాన్ పెడతాం. సిలికాన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ బోల్ట్ని ఫిట్ చేసినప్పుడు ఆ ప్లాంట్లోకి వెళ్ళి ఆయిల్ లీకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం షాప్ని లోపల కూర్చోబెడతాం. షాప్ని కూర్చోబెట్టేటప్పుడు జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. లోపల ఇంకా బేరింగ్ ఉంటుంది. ఆ బేరింగ్లో కూడా షాప్ కూర్చోవాలి. ఇట్లా అయితేనే మనం షాప్ మంచి కూర్చుంటాం. లేదంటే మనం బయటకు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని దాన్ని సెట్ చేసుకుంటూ కూర్చోబెట్టాలి. ఇప్పుడైతే మనం అది కూర్చోలేదు. బయట ఉంటుంది షాప్ బేరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఉంటుంది బయటకు మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడైతే కూర్చోండి. షాప్తో కూర్చోవాలి. కొంచెం అయితే గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేద్దామని చెప్పేసి హ్యామర్తో అయితే లూజ్ చేయాలనుకుంటున్నాం. సాఫ్ట్కి చిన్న చెక్క ముక్క కూడా పెట్టాం. ఎందుకంటే సాఫ్ట్ దెబ్బతినకుండా ఉంటుందని చెక్క ముక్క పెట్టి హిట్ చేస్తాం. ఆ గ్యాప్ సెట్ అయితే మనకు బేరింగ్ కరెక్ట్గా కూర్చున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే మనకు బేరింగ్ పర్ఫెక్ట్గా కూర్చుంది. ఇప్పుడు మనం బోల్ట్ అయితే ఎక్కించుకొని కొంచెం దగ్గరకు లాక్కుందాం. దగ్గరకు లాక్కున్న తర్వాత ఈ బ్రేక్ సిస్టమ్ని డ్రమ్ని అన్నీ కూర్చోబెట్టుకున్నాం. బ్రేక్ సిస్టమ్ హబ్ని అయితే కూర్చోబెట్టేసాం మనం. ఇప్పుడైతే మా స్టీరింగ్ రాడ్కి సంబంధించిన అన్ని ఫిట్. ఇది వచ్చేసి మన స్టీరింగ్ రాడ్కి సంబంధించింది. ఇక్కడ ఇంతకుముందు ఈ బోల్ట్ లేకుండా ఉండే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం గ్రీజ్ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకి లోపల బేరింగ్ గ్రీజ్ అంది సాఫ్ట్గా స్టీరింగ్ రొటేషన్ జరుగుతుంది. అట్లా జరిగితే ఫ్రీగా ఉంటుంది వీల్ మూమెంట్, లేదంటే హార్డ్గా ఉంటుంది. ఇది కూడా మనం సెట్ చేసేసుకున్నాం. ఇంతకుముందు లేకుండా ఉండే, ఇప్పుడైతే మన దగ్గర ఆ సైజు బోల్ట్ అయితే ఉంటే అది ఎక్కించేసుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. స్టీరింగ్ రాడ్ని అయితే ఫిట్ చేసుకుందాం మనం. ఈ స్టీరింగ్ రాడ్ని మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. లోపల చిన్న బాల్స్ అయితే ఉంటాయి. ఆ బాల్స్ డ్యామేజ్ అవ్వకుండా అయితే మనం ఫిట్ చేసుకోవాలి.
నేను ట్రైల్ అయితే చూసుకున్నాను మంచిగా ఫిట్ అవుతుందా లేదా అని. ఇప్పుడైతే బయటికి తీసేసి మనం ఒకసారి మంచిగా గ్రీజ్ పెడదాం. గ్రీజ్ రాస్తే సాఫ్ట్గా కూర్చుంటుంది, గ్రీజ్ రాయకపోతే కొంచెం హార్డ్గా పోతుంది. దాన్ని అయితే బయటికి తీసేసి గ్రీజ్ పెట్టుకుందాం. అది రావటం లేదు నాకు, అందుకే నేను హెల్ప్ అడిగాను. ఇది పట్టుకోవడం నేను అది తీసుకుంటా అని చెప్పేసి వచ్చేసింది బయటికి. ఇప్పుడైతే మనం గ్రీజ్ రాద్దాం. గ్రీజ్ రాసుకొని మళ్ళీ ఫిట్ చేద్దాం. ఎందుకంటే అట్లా గ్రీజ్ రాయడం వల్లనే మనకి ఫ్రీగా పోతుంది. దాని లోపల కూడా బేరింగ్ ఉంటుంది, ఆ బేరింగ్ దెబ్బతినకుండా ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ మనం ఫిట్ చేసుకుందాం, రిటర్న్ ఫిట్ చేసేసుకుందాం. గ్రీజ్ పెట్టినాం కదా, ఇప్పుడైతే మనకి ఫ్రీగా పోతుంది. చూసారు కదా ఎట్లా హ్యాండ్తో వెళ్ళిపోయిందో, సగం వరకు అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మిగిలిన సగం మనం హ్యామర్తో హిట్ చేసుకుంటూ పంపించాలి. ఇక్కడ అయితే మనం కొంచెం గట్టిగానే హ్యామర్తో కొట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ అంతవరకు అయితే కూర్చుంది కదా, ఇప్పుడు లోపల ఉన్న బాల్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక హ్యామర్ తీసుకొని మనం దాన్ని హిట్ చేయాలి. ఇది కింద పక్క స్టీరింగ్ కనెక్టర్కి బేరింగ్. ఈ బేరింగ్ కూడా మనం గ్రీజ్ పెట్టేసుకొని ప్లేస్లో అయితే కూర్చోబెట్టుకుందాం. గ్రీజ్ పెట్టుకుంటే ఇది కూడా ఫ్రీగా పోతుంది. అయితే ఫుల్గా మనం గ్రీజ్ పెట్టేసుకొని కింద చూసారు కదా అక్కడ దాంట్లో అయితే ఫ్రీగా పెట్టుకోవాలి. ఆ హోల్స్ కూడా కలవాలి, దానికి మనం హ్యామర్తో హిట్ చేసుకుందాం. హ్యామర్తో హిట్ చేసిన తర్వాత అది ఇంకొంచెం లోపలికి పోవాలి. ఒకసారి లోపలికి వెళ్ళిపోయిందంటే కింద పక్క రాడ్ కూడా మనం ఫిట్ చేసేసుకుందాం. ఓకే, అది మనం ఫుల్గా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకోసారి మళ్ళీ గ్రీజ్ అప్లై చేసుకుని మనం అయితే దాన్ని ఫ్రీగా పెట్టుకుందాం. ఇక్కడ కూడా మనం గ్రీజ్ అప్లై చేసుకొని దాన్ని అయితే ఫిట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కూడా ఫ్రీగా పోనీకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేసి గ్రీజ్ పెట్టని ఉండదు కదా, ఇప్పుడే గ్రీజ్ పెట్టేసుకుందాం. గ్రీజ్ పెట్టేసుకొని మనం అదైతే ఫిట్ చేసుకుందాం. ఓకే, అట్లానే అది కూడా మనం కరెక్ట్గా హోల్ చూసుకొని ఫిట్ చేసుకోవాలి. తర్వాత హ్యామర్తో దీన్ని కూడా సేమ్ పైన హిట్ చేసుకున్నట్టు హ్యామర్తో హిట్ చేసుకుంటే ఇది ఫ్రీగా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత 4 బోల్ట్లు ఉంటే ఆ 4 బోల్ట్తో ఫుల్ టైట్ లాక్కున్నాం అంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదైతే నాకు ఫిట్ అయిపోయింది. నేనైతే లెఫ్ట్ సైడ్ ఆ స్టీరింగ్ వీల్కి ఉన్న రాడ్కి అయితే కనెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం 4 బోల్ట్లు ఉంటాయి, ఆ 4 బోల్ట్లు ఫుల్ టైట్ వేసేసుకున్నాం. చూసారు కదా 4 బోల్ట్లు ఎక్కిస్తున్నాం. 4 బోల్ట్లు ఎక్కించుకొని ఫుల్ టైట్ వేసేసుకున్నాం. స్పానర్తో 19 సైజ్ స్పానర్ వస్తుంది. ఆ సైజ్ స్పానర్తో ఫుల్ టైట్ లాక్కుంటే మనకి ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మా వాళ్ళు లాగుతున్నారు చూసారు కదా, ఫుల్ టైట్ వేసేస్తున్నాడు 19 స్పానర్తో. 19 సాకెట్తో మనం ఫుల్ టైట్ వేసుకున్నాం కదా, స్పానర్తో వేసినాం కదా. స్పానర్తో అయితే ఫుల్ టైట్ కాదు, మనం 19 సాకెట్ పెట్టి ఫుల్ టైట్ వేసుకున్నాం. మనం టైట్ వేస్తూ ఉంటే లోపలికి వెళ్ళి గ్రీజ్ ఇట్లా బయటకు రావాలి. అది చూసారు కదా అక్కడ చిన్న పొలాలకి అయితే గ్రీజ్ బయటకు వస్తుంది. అది గ్రీజ్ అట్లా బయటకు వస్తే అది ఫుల్ టైట్ అయినట్టు, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ డ్రైవింగ్లో ఫుల్ టైట్ వేసుకోకపోతే అవి నట్ బోల్ట్లు లూజ్ అయిపోయి మళ్ళీ డ్రైవింగ్లో మనకి స్టీరింగ్ అయితే ప్లే వచ్చేస్తుంది. అదొకటి మీరు గమనించుకోవాలి, మర్చిపోవద్దు. ఇలా ఫుల్ టైట్ చేసుకుంటే గ్రీజ్ బయటకు వచ్చి మనకి నట్ బోల్ట్లు ఫుల్గా టైట్ అయినట్టు తెలుస్తుంది. ఫస్ట్లో ఓపెన్ చేసేటప్పుడు మనం బ్రేక్ పైపులు అయితే కనెక్షన్ తీసేసినాం కదా, మళ్ళీ ఇప్పుడు మనం రీకనెక్షన్ చేసేసుకుందాం. బ్రేక్ లైనర్స్కి మనం కనెక్షన్ ఇచ్చేసుకుంటే బ్రేక్స్ అయితే ఫ్రీగా పడిపోతాయి. కనెక్షన్ ఇచ్చేసుకుందాం. ఆ పైప్కి అయితే నట్ని మనం ఫిట్ చేసుకున్నాం. ఇక్కడ 23 స్పానర్ వస్తుంది. 23 స్పానర్తో ఫుల్ టైట్ చేసుకున్నాం. చేత్తోనైతే ఫిట్ చేయడం అయిపోయింది, హార్డ్ అయిపోయింది. 23 స్పానర్తో మనం అది ఫుల్ టైట్ చేసుకున్నాం. ఇందాక మనం టైట్ వేసిన దాని ఆపోజిట్ పైపు కూడా మనం చేత్తోనైతే ఫిట్ చేసుకొని తర్వాత 23 స్పానర్ తీసుకొని అది కూడా మనం ఫుల్ టైట్ చేసుకున్నాం. చేత్తోని ఇది మొత్తం ఎక్కువ చేత్తో అయిపోతుంది. చేత్తో అయిపోయిన తర్వాత ఒకసారి ఎందుకైనా మంచిది మనం 23 స్పానర్ పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకుంటే అయిపోతుంది. కింద ఓపెన్ చేసినాం కదా, దాన్ని కూడా టైట్ చేసేటండి. ఇదైతే మనకు ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎయిర్ సప్లై అయ్యే పైపు బ్రేక్ కొట్టాలంటే మనకి ఎయిర్ సప్లై అవ్వాలి కదా. మనం బ్రేక్ బూస్టర్ని ప్రెస్ చేసినప్పుడు ఆ పైపుని ఇప్పుడు మనం ఈ పైపులకి కనెక్ట్ చేసుకుంటే ఆ 2 పైపులకి లెఫ్ట్ అవుట్ రైట్ అవుట్ ఉంటుంది. వాటిలోకి వెళ్ళి సప్లై అయ్యి బ్రేక్ లోపల బ్రేక్ ప్యాడ్స్ని అయితే ప్రెస్ చేస్తుంది. అప్పుడు మనకి బ్రేక్ అప్లై అవుతుంది. అది కూడా మనం ఫుల్ టైట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 22 స్పానర్ వస్తుంది, 23 రాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే మనం డ్రమ్ముని ఫిట్ చేసుకుందాం.
డ్రమ్ ఫిట్ చేసుకుంటే డ్రమ్ తర్వాత మనం టైర్ని కూడా ఫిట్ చేసుకుని మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది జాబ్ మొత్తం. ఇప్పుడైతే మనం డ్రమ్ ఫిట్ చేసేస్తున్నాం కదా, హోల్స్ కరెక్ట్గా చూసుకొని దాన్ని అయితే లోపల పుష్ చేసేయడం. ఓకే, డ్రమ్ అయితే ఫిట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం టైర్ని ఫిట్ చేసుకుందాం జాగ్రత్తగా. టైర్ని కూడా మనం ఫిట్ చేసుకుంటే మనకి పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మనం ఆ నట్లోకి అయితే ఎక్కేసింది. ఇప్పుడైతే నార్మల్గా హ్యాండ్ టైట్ అయితే వేసుకున్నాం నట్లన్నీ. తర్వాత ఫుల్ టైట్ స్పానా పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకుందాం. స్పానా పెట్టి మనం ఫుల్ టైట్ అయితే చేసుకుందాం. మనకి వర్క్ అంతా అయిపోయింది. మనం స్పానా పెట్టి ఫుల్ టైట్ అయితే టైట్ చేస్తున్నారు. బాగా బిజీగా ఉన్నారు టైట్ చేయడంలో. సరే, ఇప్పుడైతే మనం బండిని అయితే ట్రైల్ వేద్దాం. 4-wheel డ్రైవ్ గేర్ అయితే వేసి నేను బండిని ట్రైల్ అయితే వేస్తున్నాను. జస్ట్ నార్మల్ ఇక్కడే 2 రోజులు అయితే మనం మళ్ళీ సైట్కి వెళ్దాం. అప్పుడైతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఏమన్నా ఉందన్నది అప్పుడైతే తెలుస్తుంది. ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఇక్కడైతే ట్రైల్ అయినాం. నేనైతే 4-wheel డ్రైవ్ వేసినాను. నాకైతే ఎటువంటి సౌండ్ అయితే ఏం వినపడుతుంది, ఎందుకంటే కొత్త బేరింగు కొత్త సీల్ వేసినాం కదా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలా ఎవరైనా మీ బండికి మీరే ఇలా రిపేర్ చేసుకుంటే కామెంట్ చేయండి, ఎంతమంది తీసుకున్నారో చూద్దాం. మనోడైతే చాలా ఆనందంగా ఉన్నాడు. పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి మండి వేసి పడుకుందాం అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక అందరు చదువుకుంటున్నారు ఇంటికి వెళ్ళిపోవడానికి. వర్క్ అయిపోయింది, ఈవినింగ్ 5 అయిపోయింది. ఇక అందరు రెడీ అవుతున్నారు ఇంటికి పోవడానికి. ఇక్కడ ఎక్కడ చదువుకొని వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, మీ గుడివాడ బాయ్.